గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం రీసెంట్‌గా పీఆర్సీ అంటే ఏందో తెలుసుకున్నాం కాబట్టి, ఇప్పుడసలు బేసిక్‌గా డీఏ అంటే ఏందో తెలుసుకుందాం. డీఏ అంటే మనందరికీ డిఎన్ఎస్ ఎలవెన్స్, కరువు భత్యం అనేది తెలుసు. కాకపోతే కొంచెం డీటెయిలింగ్‌గా కూడా తెలిస్తే, ఇది మనం నెక్స్ట్ ఎవళ్ళని అడిగినా చెప్పడానికి బావుంటుంది కాబట్టి, ఈ వీడియో తప్పకుండా చూడండి. జస్ట్ షార్ట్ వీడియో. సో, మీ ఇన్ఫర్మేషన్ కొరకు. అసలు మనకు తెలిసినట్టు డిఎన్ఎస్ ఎలవెన్స్ అంటే కరువు భత్యం కదా! ద్రవ్యోల్బణం అంటే ఇన్‌ఫ్లేషన్ వల్ల బియ్యం, పెట్రోల్, కూరగాయలు, జీవన ఖర్చులు లాంటివి మన డే టు డే ఎక్స్‌పెన్సెస్ పెరుగుతున్నాయి. అందుకే ఒకప్పుడు మన పెద్దలు చెప్తుండేవాళ్ళు. వాళ్ళు సర్వీస్‌లో అంటే 80స్‌లో, 90స్‌లో జాయిన్ అయినోళ్ళు మాకు జీతం 500 ఉండేది కానీ సరిపోయేదని. సో, ఇప్పుడు ఆ జీతాలు సరిపోతాయంటే సరిపోవు. మనకు వన్ డే ఖర్చులకు కూడా సరిపోవనమాట. సో, అలా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతున్న కొద్దీ వస్తువుల రేట్లు పెరిగినట్టే మన జీతం పెరుగుతుంది. వాటికి పీఆర్సీలుంటాయి. 6 మంత్స్‌కోసారి డీఏ ఇస్తారు. అది ఏ లెక్కలో ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, మనకు తెలిసిన విషయమే. బేసిక్ అనేది డీఏ పైన ఇస్తారు. అంటే డీఏ అనేది బేసిక్ పైన ఇస్తారు కాబట్టి ఎగ్జాంపుల్ 40,000 పేకి 58% డీఏ ఉందనుకుందాం. సో, 40,000 ఇంటూ 58 అంటే మనకు ఇట్లా 23,200 వస్తుంది. అది ఉన్న మన బేసిక్‌కి ప్లస్ చేసి దాన్ని నెక్స్ట్ కంటిన్యూ చేస్తారు. సో, జనరల్‌గా ప్రభుత్వం డీఏ ఎలా నిర్ణయిస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఉంటుంది. దాని పేరు ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ అంటే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనమాట. సో, ఇది లేబర్ డిపార్ట్‌మెంట్ ద్వారా వస్తుంది. మీరు ఆ సైట్‌లో కూడా డిస్‌ప్లే అవుతుంది. అది చూస్తే ఇది ఒక రీడింగ్ అనమాట. చూడండి జనవరిలో 143, ఫిబ్రవరిలో 143.2. సో, అలా రెగ్యులర్‌గా సీపీఐ వాల్యూ మారుతా ఉంటుంది. సో, యావరేజ్‌గా 12 మంత్స్‌కి 144.17 అనుకుందాం. ఇదొక సీపీఐ సీరీస్ వాల్యూ అనమాట. సో, ఇందాక మనం చూసినట్టు ఆ ఇండెక్స్ అనేది 144.18 వచ్చింది. దాన్ని 2.88తో మల్టిప్లై చేయాలి. జస్ట్ అది ఫార్ములా అనమాట. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇప్పుడున్న సెవెంత్ పే కమిషన్ డీఏ ఫార్ములా పాత సీపీఐ బేస్ మీద ఆధారపడి ఉంది. సో, సీపీఐని పాత ఈక్వలెంట్‌గా మార్చాలి. ఏం లేదండి. ఓవరాల్‌గా సి మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌కి 12 మంత్స్ వాల్యూ ఉంటుంది. దాన్ని యావరేజ్ చేసుకోవాలి. దాన్ని 2.88తో మల్టిప్లై చేస్తారు. చూసారా? దాన్ని 144.17ని 2.88తో మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వచ్చింది. అవునా? సో, సెవెంత్ అంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్‌లో సెవెంత్ కాబట్టి ఇప్పుడు దానికి బేస్ వాల్యూ 261.42. మనకి ఇందాక వచ్చిన వాల్యూ 415.21 మైనస్ 261.42/261.42 ఇంటూ 100 అనమాట. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ డీఏ కాలిక్యులేట్ చేస్తుంది. సో, మన స్టేట్ గవర్నమెంట్‌లో సెంట్రల్ గవర్నమెంట్ డీఏ కాలిక్యులేట్ చేయడం అనేది ఎందుకు తెలుసుకోవాలంటే, మన స్టేట్ గవర్నమెంట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్‌ని ఎంత డీఏ ఇస్తే దాన్ని కాపీ చేయొచ్చు. కొద్దో గొప్ప మార్పులు మన స్టేట్ కండిషన్‌ని బట్టి మార్చుకోవచ్చనమాట. సో, పై ఫార్ములా ప్రకారం కాలిక్యులేట్ చేస్తే డీఏ 58 వచ్చింది. సో, ఇంతకుముందు ఇచ్చిన పాత డీఏలో వాల్యూ 55 ఉందనుకోండి. ఇప్పుడు లెక్క 58 వచ్చింది కాబట్టి 3% డీఏ ఇంక్రీజ్ అవుతుంది. సో, సింపుల్‌గా మళ్ళీ సాలరీ ఎలా మారుతుంది? బేసిక్ మారదు. డీఏ 58 కాబట్టి డీఏ 23,200 అవుతుంది. సో, ఇంతకుముందున్న 55కి 3% పెరుగుతుంది. సో, రివిజన్‌కి సింపుల్ స్టెప్ సీపీఐ డేటా తీసుకుంటారు. 12 మంత్స్ యావరేజ్ చేసి 2.88 తో మల్టిప్లై చేసి నేను ఇందాక చూపిన ఫార్ములా అప్లై చేయాలి సింపుల్. దానివల్ల డీఏ పర్సెంటేజ్ వస్తుంది. ఆ పర్సెంటేజ్‌ని బేసిక్ పే మీద అప్లై చేస్తారు. సో, డీఏ 3% ఎలా పెరుగుతుంది? ముందు డీఏ 55% తర్వాత ఫార్ములా ప్రకారం 58 అయింది కాబట్టి ఎంత పెరుగుదల అయిందో అంతని డీఏ ఇచ్చేస్తారు. అంటే ఇది సాలరీ 3% పెరిగినట్టు కాదు. మనకు డీఏ రేటే పెరుగుతుంది. అంటే డీఏ జనరల్‌గా 3% డీఏ పెరిగింది అనుకుంటే అది మనకు సాలరీ పెరుగుదల అనరు. జస్ట్ డీఏ ఎందుకంటే బేసిక్ మారదు కాబట్టి. సో, మనం చూసుకున్నట్టు డీఏ కాలిక్యులేషన్ ఫార్ములా ఇదే. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ వీడియో. అందరికీ తెలిసుండాలి. అంటే ప్రతిదాన్ని మనం వేరే వాళ్ళని అడగకుండా మనమే నాలెడ్జ్ ఏర్పాటు చేసుకుంటే, తెలుసుకుంటే మంచిది. సో, ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. వాళ్ళకి తెలవాలి కాబట్టి. ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.